హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీకు తెలుసో తెలీదో అండి, ఇలా సహవాసంగా కూడినప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మీకు తెలియకుండానే వర్ధిల్లుతున్నారు, మీకు తెలియకుండానే ఆత్మలో పరవశిస్తున్నారు, ఆత్మలో అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే సమాజంగా మనం కూడినప్పుడు, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, కలిసి పాటలు పాడుతున్నప్పుడు, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక మజిల్స్, బలమైన కండరాలు, ఆధ్యాత్మిక కండరాలు పెరుగుతున్నాయి. మనకి సాతాను కుయుక్తులన్నీ తెలిసిపోతున్నాయి. మనకి సాతాను కలుగజేసేటువంటి కార్యాలను పసిగట్టగలుగుతున్నాం మనం, వాడి తంత్రాలను ఎరగలుగుతున్నాం మనం, వాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం మనం తెలియకుండానే. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని సన్నిధికి వెళ్ళరు. దేవుడు అక్కడే ఉన్నాడా, ఎక్కడైనా ఉన్నాడులేమ్మా, మా ఇంట్లోనే మేము ప్రార్థన చేసుకుంటాం అంటారు. కానీ దేవుని బిడ్డలుగా కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడి యొక్క బలమైన కార్యాలు చూడగలుగుతాం. ఆత్మను బలపరుచుకోవడానికి ఎవరికి ఆసక్తి లేదు. ఆ గంజి పోసినట్టు పొద్దున్నే వాక్యం చదివారు, బైబిల్ చదువుకున్నావా బ్రదర్ అని అడిగా. చదివాను అన్నాడు. ఏం చదివావు అన్నాను. ఆత్మను ఆరపకుడి అన్నాడు. నిన్నేం చదివావు అన్నాను. దొంగిలి కూడదు అన్నాడు. మొన్న ఏం చదివావు అన్నాను. ఇంకేదో చిన్న బిట్టు చెప్పాడు. ఎక్కడ చదివావయ్యా? క్యాలెండర్లో చదివాను అన్నాడు. ఎక్కడ చదివాడంట? దేవుని వాక్యం చదువుకోకుండా బయటకు వెళ్ళొద్దన్నారు కదండి, అందుకని అద్దం దగ్గర తలదూకుంటూ క్యాలెండర్లో వాక్యాన్ని ఒకటి చదివేసి వెళ్ళిపోతున్నాడంట. ఏంటండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసావయ్యా? చేశాను అన్నాడు. ఏం తిన్నావు? 3 దోశలు. నిన్నేం తిన్నావు? 10 ఇడ్లీలు. మొన్న ఏం తిన్నావు? 2 చపాతీలు. ఎందుకయ్యా ఇంత ఇడ్లీ ముక్క, ఇంత చపాతీ ముక్క, ఇంత దోశ ముక్క తింటే అయిపోద్దిగా, టైం లేదని. రోజు ఇంత ఇడ్లీ ముక్క, ఇంత దోశ ముక్క, ఇంత చపాతీ ముక్క తిన్నావు అనుకో, ఎట్టుంటావు 30 రోజులకి? ఎట్టయిపోతావు అండి. మరి వాక్యం ఎంత చదివితే ఎట్లా? గుండెల్లో మంట పుట్టేదాకా చదవాలి వాక్యం. ఎప్పటిదాకా టైం పెట్టుకొని చదవటం కాదు అక్కడ ముఖ్యం. చాప్టర్లు చదివేశారు కాదు చెప్పటం. గుండెల్లో మంట పుట్టేదాకా వాక్యము చదవాలి. కడుపు నిండేదాకా ఎలాగ అన్నం తింటామో, మనసుకు తృప్తి కలిగే వరకు దేవుని వాక్యాన్ని చదివితే ఆధ్యాత్మికంగా మనం బలపడతాం. కానీ ఈరోజున చాలామంది వాక్యాన్ని చదవరు. ఆదివారం చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు పోస్తారు కాస్త గంజి, ఉసూరు అంటున్నా, హల్లెలూయా దేవా స్తోత్రం నాయన. మళ్ళీ వారం దాకా అయ్యో నొప్పులు, అయ్యో బాధలు, అయ్యా కష్టాలు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఎప్పుడు అయ్యగారు ప్రార్థన చేయటమేనా? నువ్వు చేయవా? ఎప్పుడు పాస్టర్ గారేనా? నీకు శక్తి లేదు, కారణం నువ్వు ప్రార్థన చేయటం లేదు. ఆధ్యాత్మికంగా మీరు బలపడాలి. ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు అండి, ఇవాళ చాలామందికి ప్రెగ్నెన్సీ, గర్భఫలం కలగకపోవడానికి ముఖ్యమైన కారణం వారికి ఆరోగ్యం బాగలేదు. చిన్నప్పటి నుంచి బాగా తినరు. మా సిటీస్లో పెరిగే పిల్లలైతే మరీ అధ్వానం. ఏంటి డైటింగ్ చేస్తున్నామంటారు. గాలి వేస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉంటేనంట అందంగా ఉంటారంట. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ సన్నగా ఉంటాం మంచిదేరే, కానీ గాలి వేస్తే ఎగిరిపోయేంత సన్నగా ఉండాల్సిన అవసరం లేదే. ఉప్పు అంటే కింద పడిపోయేటట్టుంటే నువ్వు ఒక పిల్లల్ని ఏం కంటావు, పిల్లల్ని ఎలా మోస్తావు, సంసారం వెంట కట్టుకుంటావు, ఈ జీవితం ఎలా బతుకుతావు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటట్టు గట్ట బతుకుతావు. ఏంటంటే కొంతమందికి సరైన ఆహారం తినరు, లైట్గా తింటారంట. అది బయట ఫుడ్డే తింటారు. ఇంట్లో అమ్మ వండింది బాగోదు. అమ్మ వండినట్టు ఉంటుంది హోటల్లోని. ఇంతకుముందు చెప్పేవారు, ఇప్పుడు హోటల్లో వండినట్టు మా అమ్మ వండుతుందని చెప్తారు. ఇప్పుడు హోటల్లో వాళ్ళని చూసి అమ్మ నేర్చుకోవాలంట. అమ్మని చూసి వాళ్ళు కాదు. పేల్పులు, ఇగుర్లు, ఏపుళ్ళు, ఎండిపోయేటానికి, శరీరం పాడైపోవడానికి ఆహారం తింటున్నారు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి గర్భము ధరించవలసి వచ్చినప్పుడు సరైన విటమిన్స్ లేవు, సరైన బలం లేదు. రక్తం, తల్లికి ఒక బిడ్డకి రక్తం ఇవ్వాలి, తల్లి లేదు, తనకే రక్తం లేదు, బిడ్డకే కడుస్తుంది. అందుకని ఈ రోజున చూడండి, గర్భఫలము లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఆధ్యాత్మికంగా కూడా మనం బలపడకపోతే, వాక్యాన్ని ప్రార్థనను చేసి దేవుని బిడ్డల సహవాసంలో ఎదగకపోతే మన జీవితంలో కూడా ఫలాలు ఉండవు. ఆత్మ ఫలము ఉండదు. ఫలం, ఒక చెట్టు ఫలించాలంటే
ఆ చెట్టు ఫలించాలంటే అది బాగా ఏపుగా ఎదగాలి. అంతేగాని ఎండిపోయిన మొద్దులాగా ఉండి ఉసూరుమని ఆకులు ఊడిపోయిన చెట్టులో ఫలాలు ఉంటాయా? ఆ ఫలాలు ఫలించాలంటే చెట్టు చక్కగా వర్ధిల్లాలి. మన జీవితంలో నుంచి ఆత్మఫలం రావాలంటే ఆధ్యాత్మికంగా మనం బలపడాలి. ఆధ్యాత్మికంగా బలపడాలి. అలాగే మన జీవితాల్లో ఆత్మీయ పోరాటం అనేది కర్రలతో కత్తులతో కాదు, కానీ మోకాళ్ళ మీద పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. నువ్వు ఆత్మానుసారంగా జీవించాలని ఆశించావంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మనము పోరాడునది శరీరులతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆత్మానుసారంగా నువ్వు ఫలించాలి అని అడిగినప్పుడు, ఫలించాలని కోరినప్పుడు నీ బలహీనతలు నీ వెరిగి బలపరచమని దేవుని కృప కొరకు వేడుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నేను ఫలించాలి క్రీస్తు కొరకు, నేను ఆధ్యాత్మికంగా జీవించాలి అని ఆశపడుతూ నా శరీరం నన్ను లొంగదీస్తుంది. నేను చేయకూడదనుకున్నది చేస్తున్నానే, నేను భక్తిగా ఉండాలనుకొని ఉండలేకపోతున్నానే అని వారి హృదయాలలో కుమిలిపోతున్న వారిని చూడు నాయన. మా సొంత శక్తి ద్వారా ఇది అసాధ్యం, కానీ నీవు బలపరిస్తే సమస్తము మేము చేయగలమని ఈరోజు విశ్వసిస్తున్నామయ్యా. మమ్మల్ని బలపరచు నాయన. శరీరాలకు లొంగకుండా, సాతానుకు లొంగకుండా, లోకానికి లొంగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శ్రేణిలోనికి వర్ధిల్లే జీవితాలను ప్రతి విశ్వాసకి దయచేయి నాయన. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభువు నన్ను కనికరిస్తాడు, నా ప్రభువు నన్ను ఫలించు చెట్టు వలె దీవిస్తాడు అన్న విశ్వాసముతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళడానికి, నీలో నిలిచి ఉండి ఫలించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం
వచ్చేదా